రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు సంగారెడ్డిలో చిరుజల్లులు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో భారీగా వర్షం పడుతుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావంపై అప్డేట్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? సూర్య, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రెండు చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. జుక్కల్ నియోజకవర్గంలో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచే వర్షం పడుతుంది. ఉదయం మోస్తరు వర్షం డే ప్రాసెస్ అవుతున్న కొద్దీ భారీ వర్షంగా మారిపోయింది. మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు ఆరబెట్టినటువంటి శనగ పంట సిద్ధంగా ఉన్నటువంటి శనగ పంట అంతా కూడా నానిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి జుట్టుతో పాటు కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, దోమకొండ, బీబీపేట్, గాంధారి, ఎల్లారెడ్డి ప్రాంతాలు భారీ వర్షం పడింది. దాదాపు మధ్యాహ్నం వేళలో 11:40 ప్రాంతం నుంచి దాదాపు 2 గంటల ప్రాంతం వరకు, అంటే దాదాపు 2.5 గంటల ప్రాంతం ఒక్కసారిగా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం పడింది. నేపథ్యంలో NH-40 వాహనాల తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకవైపు ఆకాశం పూర్తిగా మేఘావృతంగా ఉండడం, వర్షం పడడం, దాంతో పాటు ఈదురుగాలు ఉరుములు మెరుపు రావడంతో చాలా చోట్ల వాహనాలు చాలా చోట్ల లేబర్ ఆగిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. ఇక చాలా చోట్ల కూడా భారీ వర్షం పడింది. ముఖ్యంగా దోమకొండ మండలంలో వర్షం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. జుక్కల్, దోమకొండలో దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్, రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ఇటు భీమ్గల్ కావచ్చు, బాల్కొండ ప్రాంతాల్లో పెద్ద వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా కూడా దాదాపు కోతలు 50% యాసంగి పంటల కోతలు కొనుగోలు కేంద్రాలు తరలించే క్రమంలో రోడ్లపైన, అట్లనే కళ్యాణలో వడ్లను ఆరవేసింది. సో ఈ క్రమంలో ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి భారీ వర్షం రావడంతో వాటిని కాపాడేందుకు ఒకప్పుడు రైతులు సిద్ధమవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో చాలా చోట్ల వడ్లు తడిసిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. భారీ వర్షానికి ఆ నీటిలో కొన్ని చోట్ల వడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది సూర్య. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 10 రోజుల క్రితం కూడా ఇట్లానే అకాల వర్షాలు పడ్డాయి. ఆ క్రమంలో చాలా చోట్ల వరి పంట, కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పంట నేల కొరిగింది. కొంత వర్షాలు తగ్గడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంట కోయినటువంటి రైతులు ఒకవైపు పంట నేల కొరిగిపోతుందని ఇబ్బంది పడుతుంటే, కోసి ఆరబెట్టినటువంటి రైతులు ధాన్యం దర్శిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి వాతావరణం అంతా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆకాశం అంతా మేఘావృతమైంది. అన్ని చోట్ల దాదాపు వర్షం పడుతుంది, చిరుజల్లుతో కూడినటువంటి వర్షం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు కూడా ఇలానే వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఇటు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్ల వద్ద నుంచి కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, అట్లాగే ఇటు అగ్రికల్చర్ శాఖ కూడా సందేశాలు వెళ్ళినాయి. ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోపక్క ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సాయంకాలం వేళలో ఉరుములు మెరుపులు వస్తున్నటువంటి నేపథ్యంలో కరెంటు పొలాలలో మోటార్ల వద్దకు వెళ్ళకూడదు, అట్లాగే ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా వెళ్ళొద్దనేటువంటి సూచనలు జారీ చేసింది. ఎందుకంటే పిడుగులు పడ్డప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా విద్యుత్ శాఖ నుంచి అయితే తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇట్లాగే ఈదురుగాలు, ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ స్టేట్మెంట్స్ ఇస్తూ రైతుల్ని ముఖ్యంగా సాయంకాలం వేళలో పంట పొలాలకు వెళ్ళొద్దనేటువంటి సూచనలు చేస్తున్నారు. అట్లాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, అట్లాగే విద్యుత్ పోల్స్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోకి రైతులు వెళ్ళకూడదని చెప్తున్నారు. దీంతో పాటు పశువుల కాపర్లు కూడా కొంత మధ్యాహ్నం 3-4 గంటల లోపే తిరిగి గ్రామాల్లోకి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలన్నటువంటి విషయాన్ని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు ఇట్లాంటి పరిస్థితి ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతులు, ముఖ్యంగా వరి సాగు చేసినటువంటి రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కోతలు 50% పూర్తయిపోయి రోడ్లపైన ఆరబెట్టిండ్రు, కళ్ళలలో ఆరబెట్టిండ్రు, కొనుగోలు కేంద్రాల ఆరబెట్టిండ్రు. అవి తడిసిపోతున్నటువంటి నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు అయితే రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిండ్రు సూర్య. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.